క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుడి యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల శనివార ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. నేటి ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము తద్రీతిగా ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. దేవుడు మనకిచ్చినటువంటి యోగ్యకరమైన ఆదరణతో కూడిన వాగ్దానం నుండి అనేక స్తుతులు స్తోత్రాలు చెల్లించబద్దులుపోతున్నాం. దేవాతి దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నటువంటి మాటను ఈ రీతిగా చూస్తున్నాం. దేవాతి దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, ఆయన మరలా వచ్చి నిన్ను నన్ను తీసుకొని వెళ్తాను అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఆయన మరలా తీసుకొని వెళ్ళినప్పుడు మనల్ని ఏం చేయబోతున్నారో ఒకటి చెప్తున్నాడు. మీరు నాతో ఉండులాగున ఆయనతో ఉండటానికే తీసుకొని వెళ్తాట. అంత మాత్రమే కాకుండా తండ్రి యొద్ద అనేక నివాస స్థలములు కలవు, నేను మీ కొరకు అక్కడ సిద్ధపరచడానికి వెళ్తున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మన ఈ లోకంలో మనము జీవించటానికి ఇక్కడ అన్ని ఆధిక్యతలు ఇస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఆయన తన యొక్క పరలోకములో ఏ దేవుడైతే ఉన్నాడో ఆ పరలోకములో నీకొక నివాసాన్ని, పరలోకములో ఒక ఇంటిని, పరలోకము ఇంటిని ఆయన నీకు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడని, ఆయన సిద్ధపరుస్తున్నాడని నీవు విశ్వసించాలి. అక్కడ అంటున్నాడు చూడండి, సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటే మన యొక్క నీతిని, విశ్వాస్యతను, రక్షణను, ఆత్మీయతను, రక్షణానందమును, పరిశుద్ధతను చూచి అక్కడ మార్పులు వేస్తుంటాడు. అక్కడ మన గృహాలని తీసుకొని పెడుతుంటాడు. ఆ గృహాలను సిద్ధపరుస్తాడు. ఆ గృహాలన్నీ కూడా ఎలాగుంటాయంటే ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన గృహాలుగా ఉంటాయని భక్తుడైనటువంటి అబ్రహాము తను ఆత్మీయతతో ఆయన గ్రహించి చూచినవి మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన ఏలయనగా 11వ అధ్యాయము హీబ్రూస్కు రాసిన పత్రిక, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేనికి శిల్పియు దేవుడు నిర్మాణకుడై ఉన్నాడో, దేవుడే నిర్మాణకుడు, ఆయనే శిల్పి, ఆయనే ఆయన యొక్క గృహాల్ని కట్టేది నీ కొరకు సిద్ధపరుస్తున్నానని చెప్తున్నాడు. ఆ సిద్ధపాటు దేవుని కొన్నది, యేసయ్యకుంది నీకు గృహాల్ని సిద్ధపరచాలని. ఆ సిద్ధపరచడానికే వెళ్ళానని ఆయన చెప్తున్నాడు. ఆ సిద్ధపరచిన గృహంలో ఉండటానికి మనకు కొన్ని హక్కులు ఉండాలి. మనము పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఆ రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇది నాన్న తెలియజేస్తూ ఉన్నారు. ఆయన యొక్క పరిశుద్ధతకు మనందరికీ తెలుసు. ఆయన మరలా వస్తారని అపోస్తలుల కార్యంలో దేవదూతలు ఆ యొక్క అపోస్తలులతో మాట్లాడిన మాటని ఒకసారి గుర్తు చేసుకుందాం. మనం ప్రతినిత్యము గుర్తు చేసుకునే మాటే మరలా ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఆ దేవదూతలు చెప్తున్నారు చూడండి, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు చూచుచుండని, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, దేవదూతలు, గలిలయ మనుష్యులారా
మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. ఆకాశం మీదకి, మేఘాల మీదకి వెళ్ళిపోయారు. ఆయన తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమున ప్రధాన యాజకుడిగా పరమునందు ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ విజ్ఞాపన ప్రార్థనలు, నా విజ్ఞాపన ప్రార్థనలు ఆయన వింటున్నారు. ఆయన ఏ రీతిగా వస్తున్నారని చెప్పడానికి 1 తెస్సలోనికి పత్రికలో ఉన్న ఈ మాటను ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. 1 తెస్సలోనికి పత్రికలో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వస్తున్నటువంటి విధానాన్ని చూస్తున్నాం. 16వ వచనం, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులపై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనిపోబడతాము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ సిద్ధపాటు మనకు ఉండాలి. దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మనం ఎలాగా సిద్ధపడుతున్నాం? ఎలాగ మనం దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం? మనం దేవుని కొరకు ఎదురు చూసే మనస్తత్వం మనకు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి వెళ్ళారు. మనము సిద్ధపాటు ఎలాగుందని దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్తలో ఉన్న ఒక మాటని చదువుకుంటూ వస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనములో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనకి ఈ దినాన తెలియజేస్తూ ఉన్నారు. 24:14వ వచనము, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమందంతటను ప్రకటింపబడుటను, అటు తరువాత అంతము వచ్చును. రాజ్య సువార్త జరిగింది ఆల్మోస్ట్ ఓవర్ ద యూనివర్స్. ఈ మాటను మీరు గుర్తు, సాక్షాత్మై లోకమంతటను ప్రకటించబడును, అటు తరువాత అంతము వచ్చును. అంతము వస్తుందని అందరం అనుకుంటున్నా. ప్రకటించబడిందని అందరికీ తెలుసు. ఏ యూనివర్స్ లో ఏ ప్రాంతం ఆగలేదు. అన్ని మీడియాస్ తీసుకొని వెళ్ళాయి సువార్తను. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమునందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. దేవుడే చెప్తున్నాడు. దానియేలు భక్తి ద్వారా, దానియేలు ప్రవక్తగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు యాంటీ క్రైస్ట్ వస్తాడని చెప్తున్నాడు. ఆ సువార్త అయిపోయింది, ఇక యాంటీ క్రైస్ట్ రావాలి. తర్వాత దేవుని అంతము, దేవుడు మేఘారుడి రాబోతున్నాడు. మనము సిద్ధముగా ఉన్నానని ఆయన అంటున్నాడు. లూకా సువార్తలో ఒక సత్యాన్ని, ఎలాగ మనం సిద్ధపడాలి ఆయన రాకడికి, ఆయన రాకడిలో మనం ఎలాగ ఉండాలని ఆయన చెప్తుంటే 19వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 19వ అధ్యాయము 13వ వచనము, హల్లెలూయా, హల్లెలూయా. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చి వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. ఆయన వచ్చే వరకు ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. ఆయన డేట్ అండ్ టైం చెప్పట్లేదు, తండ్రికే తెలుసు అంటున్నాడు. వచ్చే వరకు ఏం చేయాలి? మనము స్వార్థీకరణ చేయాలి. అదే మన విధి. ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించాలి. ఓర్పుతో వేచి ఉండాలి. 1 కొరింథీ 1:7 ఒక సత్యాన్ని చెప్తున్నాడు. 1 కొరింథీ 1:7 ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నాం. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. దేవునికి స్తోత్రాలు. ఓర్పు ఉండాలి మనకి. ఏ కృపావరం లోపము లేక మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు కృపావరములు పొందే పరిశుద్ధతను మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. ప్రేమతో జీవించాలి. 1 కొరింథీ 4:5 దేవుడు చెప్తున్నాడు. కాబట్టి సమయం రాకమునుపనగా ప్రభువు వచ్చి వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందల రహస్యములను
వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. దేవుని వలన వెలుగులోనికి తెచ్చి ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చు. మనకెందుకు విమర్శలు? దేవుడు తీర్పు తీర్చారన్నాడు. ఆ రీతిగా విమర్శకుడిగా ఉండకండి, కల్మషం లేకుండా జీవించాలి. 1 తెస్సలోనిక 5:23 దేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 5:23 సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడును గాక. ఆయన వచ్చు వరకు, యేసుక్రీస్తు రాకడ కొరకు మరి ఎదురు చూస్తున్నాం. ఎలా ఉండాలంటే సంపూర్ణముగా పరిశుద్ధపరచబడును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును, మీ ఆత్మ జీవము శరీరము పరిశుద్ధంగా ఉండాలి. 1 తిమోతి 6:14 ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆయన ప్రత్యక్షమయ్యే వరకు ఎలా ఉండాలంట? నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో దేవుడు చెప్పిన మాటలన్నీ కూడాను, ఏ నిందలు వేసి దాంట్లో ఇది ఉంది అది ఉంది వాళ్ళని చెప్పారు, గ్రంథం లేదు అంటే చేయండి. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనంద భాగ్యమునకై మనం సిద్ధపడాలి. తీతు 2:13 దేవుడు తెలుస్తున్న మాటని మనం ఈ రీతిగా చదువుకుంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండ వలనని మనకు బోధించుచున్నది. మనం చేయాల్సింది ఒకటే, నీతితో జీవించాలి. 1 యోహాను 2:28 ఒక సత్యాన్ని చదువుకుంటాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. క్రీస్తునందు నిలిచియుండటానికి ప్రయత్నం చేయండి. దేవుడు రాకడ అతి సమీపముగా ఉన్నదని మనం అందరం అనుకుంటున్నాం. అయితే ఏ రీతిగా ఆ పరలోకపు ఇంటిలోనికి మనం వెళ్ళటానికి మన యోగ్యతను కలిగి ఉండాలని దేవుడు మనకి ఇది నాన్న తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మహోన్నతమైనటువంటి యోగ్యకరమైన ప్రవేశము కొరకు మనము ఎదురు చూడాలి. ప్రకటన 22:14 ఒక సత్యాన్ని ఆయన తెలియజేసినాడు. ప్రకటన 22:14 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. పరలోక స్వాతంత్రము మనకి రాబోతున్నది. మహిమ యొక్క అధికారాన్ని మనం పొందబోతున్నాం. భవిష్యత్తుని మనం చూస్తున్నాం. దేవుడు ఒక సత్యాన్ని పేతురు భక్తుల ద్వారా తెలియజేస్తున్నాడు. 1 పేతురు 1:4 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదునైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవుని మహోన్నతమైన మహాకృపని బట్టి దేవుడు తద్రీతిగా నీకు నాకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పరలోకపు గృహమునకు మనం వెళ్ళబోతున్నాం. దేవుని యొక్క శక్తిని మనం చూడబోతున్నాం. దేవుని యొక్క మహాకృపను మనం అందుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి స్థితిని మనం పొందాలని ఆత్మదేవుడు ఈ రీతిగా మనం తెలియజేస్తకుండా మనము పరిశుద్ధతతో జీవించాలి. పరిశుద్ధతతో జీవించాలి.
తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. తీతు 2:13లో ఉన్న ఈ సత్యం ద్వారా మనం దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉందాం. మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం, సిద్ధపడదాం. దేవుడు అక్కడ సిద్ధపడుతున్నాడు. నీవు ఏ రీతిగా సిద్ధపడుతున్నావని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన సిద్ధపాటు ఎలాగున్నది? మన సిద్ధపాటు ఓర్పుతో ఉన్నదా, ప్రేమతో ఉన్నదా, కల్మషము లేకుండా సంపూర్ణ విజయంతో ఉన్నదా, ఆనంద భాగ్యములకై సిద్ధపడుతున్నావా, ప్రభుతో నిలిచి ఉన్నావా అని దేవుడి దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. తద్రీతిగా ఆయన యొక్క ఆత్మీయతలో బలపరచబడిన స్థితిలోనికి ఆయనను ఎదుర్కొనే గుంపులో మనముగా దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. అయినా మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు మహాదేవుడవు నాయన, ఆత్మ కార్యములు జరిగించే దేవుడవు నాయన, శక్తివంతమైన కార్యములు జరిగించే దేవుడవు నాయన. ఇది ఆరాధనలో మీరు మహిమ పరచబడినందుకు స్తోత్రాలు. మీరు సిద్ధపడుతున్నారు నాయన, మా గృహాలను సిద్ధ చేస్తున్నారు నాయన. మేము సిద్ధము కావాలి కదా తండ్రి. మాకు పరిశుద్ధతను అనుగ్రహించారు, వాక్యమును అనుగ్రహించారు, పవిత్రతను అనుగ్రహించారు, రక్షణానందం ఇచ్చారు. తప్పిపోకుండా నాయన నీ కొరకు ఎదురు చూసే నిష్కల్మషమైన హృదయములు కలిగి, ఆత్మలు కలిగి, జీవము కలిగి నీ కొరకు ఎదురు చూసే స్థితి మాకు అనుగ్రహించబడను గాక. నా బిడ్డలందరూ సిద్ధపాటుతో నిన్ను ఎదుర్కొనే గుంపులో ఉండే యోగ్యత అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను స్వామి. మీరు మహాదేవుడవు నాయన, ఆత్మకార్యములు జరిగించే దేవుడవు. ఆత్మశక్తిని నా బిడ్డలకు దయచేసి కృపల్లో భద్రపరచబడను గాక. ఆత్మీయంగా బలపరిచే నూతనమైన అనుభవాలతో నింపబడను గాక. మీరు వస్తున్నటువంటి రాజ్యంలో మేమందరం ఉండే యోగ్యతను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అయినా మీరు మేఘారుడై రాబోతున్నారు, మేము ఎదురు చూస్తున్నాము అని మా విశ్వాసమునైనా అయినా స్వార్థీకరణ జరిగింది. అయినా అపవాది అయినా దీనదాసుడు అయినా మీరు ఇచ్చినటువంటి వాక్యం ద్వారా యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు. ఆయన కాలము ముగియని మీరు మమ్మలను అద్భుతమైన శక్తివంతమైన పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారని వాక్యము సెలవిస్తున్నది. నాయన తగ్రీతిగా మమ్మల్ని సిద్ధపరిచి యోగ్యతలో భద్రపరచబడిన గాక. అపవాదిని తరిమివేయబడిన గాక. ప్రతి కుటుంబమును, ప్రతి విశ్వాసిని త్రియేక దేవుని మందిరమును మీ పాద సన్నిధిలో పెడుతున్నాను తండ్రి. ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. అయినా మన కుటుంబాల్లో ఉన్న ప్రతి చీకటిని యేసు నామములో విడుదల చేయబడదు గాక. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయబడదు గాక. ఆత్మీయతతో బలపరచబడిన జీవితములు అనుగ్రహించబడదు గాక. ఆత్మదేవా, మీరు నాకు దేవుడని ఒక శక్తివంతమైన స్థితిని అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. భార్య భర్తలకును, బిడ్డలకును, తల్లిదండ్రులకును ఆయన సమాధానాన్ని దాయిచేయన యోగ్యకరమైన ఆత్మీయ కుటుంబాలుగా స్థిరపరచబడను గాక. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి స్థిరపరచబడను గాక. నాయన సమాధానపూర్వకమైన జీవితం నా బిడ్డలకు అనుగ్రహించి నీ యందు భయభక్తులు కలిగి జీవించే యోగ్యతలు భద్రపరచబడిన గాక. ఆయన యవ్వనస్తులను మీరు ప్రేమించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, వారికి ఇచ్చిన చదువులను బట్టి, వారికి ఇచ్చిన ఉద్యోగులను బట్టి, వారికి ఇచ్చిన వివాహాలను బట్టి, వారికి ఇచ్చిన గర్భఫలను బట్టి, వారి నుంచి తరిపేసిన అపవాదుని బట్టి కృతజ్ఞతలు ఎదురు చూస్తున్నారు. నాయన మేలైన ఉద్యోగముల కొరకు దయచేయండి. నాయన మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. అదే రీతిగా గర్భఫల కొరకు ఎదురు చూస్తున్నారు. నాయన గర్భంలో తెరబడి నాయన మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఉద్యోగముల కొరకు, గర్భముల కొరకు, నాయన చదువుల కొరకు ఎదురు చూసిన బిడ్డలను ఆశీర్వదించండి. అదే రీతిగా వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారు. నాయన సరి అయిన వరుణ్ణి, వధువుని మీరు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పరచబడను గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడను గాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితంలో అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పరచబడను గాక. చిన్నబిడ్డలకు ఎదుగుదల జ్ఞానం వివేకము దయచేయండి. వృద్ధులైనా
అనేక దినములుగా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న బిడ్డలను ఆయన భర్తను కోల్పోయిన వారు, భార్యను కోల్పోయిన వారు, వృద్ధులుగా ఉన్న వారు ఉన్నారు స్వామి. ఆశీర్వదించండి, ఆదరణ దాయించండి. వారి బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు తండ్రి. అయినా అమెరికా దేశంలోను, అదే రీతిగా ఇంగ్లాండ్, లండన్, అదే రీతిగా ఆస్ట్రేలియా, యూరోపియన్, గల్ఫ్ కంట్రీస్, కువైట్, మస్కట్, ఆయన అనేకమైన దేశాల్లో ఉన్నారు. ఆయన ఆదరణ దాయిచేయండి, క్షేమమును దాయిచేయండి. మాకు సంతోషకరమైన దినములు ప్రకటించండి స్వామి. మీరు మహాదేవుడు అని ఒక అద్భుతమైన కార్యము జరిగిస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నూతనమైన అనుభవాలతో నా బిడ్డలు నింపడినైనా ప్రార్థన జీవితము, ఆదరణతో కూడిన జీవితము దాయిచేయండి. ఈ రాకుడి కొరకు ఎదురుపడే గుంపులో మమ్మల్ని అందరినీ పెట్టినందుకు స్తోత్రాలు. సిద్ధపాటును మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయినా ఈ దినమైన ప్రతి బిడ్డలు మీ ఆత్మతో నింపుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. పట్టణంలో ఉన్న ప్రతి పరిస్థితిని సానుకూలపరచండి. ఆ పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించండి నాయన. మీరు గొప్ప దేవుడు అని ఒక సాక్ష్యం అనుగ్రహించినందుకు స్తోత్రాలు. పట్టణంలో ఉన్న ప్రతి అధికారిని, దేశంలో ఉన్న అధికారులను, అధిపతులను ఆశీర్వదించండి. పరిపాలన జ్ఞానము దాయిచేయుట, ఎవరికి ఏ హాని లేకుండా కరోనా నుండి ప్రపంచం నుంచి విడుదల చేయబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. విశాఖపట్నంలో జరిగిన ప్రతి క్రియకు ఎవరైతే బాధితులుగా ఉన్నారో వారికి ఆదరణ, ఆరోగ్యం దాయిచేయబడిన గాక. కృపల్లో భద్రపరచబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. నూతనమైన అనుభవాలతో నా బిడ్డల కుటుంబములు స్థిరపరచబడిన గాక. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయబడిన గాక. శక్తివంతంగా ఆత్మీయ కుటుంబములుగా, విశ్వాసాలుగా స్థిరపరచబడినందుకు స్తోత్రాలు. ఆయన ఆరోగ్యము కొరకు ప్రార్థిస్తున్నారు. అనేక బిడ్డలను ఆయన హాస్పిటల్స్ లో ఉన్నారు, ఆరోగ్యము దాయిచ్చేయండి నాయన. హాస్పిటల్ నుంచి వచ్చిన బిడ్డలు ఉన్నారు, ఆరోగ్యము దాయిచ్చేయండి నాయన. మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ గాయపడిన శరీరం ద్వారా మాకు ఇచ్చిన స్వస్థత స్థిరపరచబడిన గాక. రక్తముని ప్రోక్షించి శుద్ధీకరించబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక. మహాదేవా, గొప్ప దేవా, శక్తివంతమైన కార్యములు జరిగించి మీరు నా దేవుడని ఒక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటూ ఆయన మీరు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, బిడ్డను బట్టి, ఆయన సంఘాన్ని బట్టి కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటూ ఆయన శక్తివంతము చేసుకోండి. ఆదరణతో కూడిన జీవితాలు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటూ సహాయపడుతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించే కృపలు భద్రపరచబడను గాక. యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చు గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మానదినాహారము మాకు దాయిచ్చి మన అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలను తేక కీడి నుండి రక్షించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును, విశ్వాసకుని ఆత్మదేవుని యొక్క శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శక్తివంతమైన దేవుని కృప మీ అందరికీ ఈ దినమున సిద్ధీకరింపబడిన గాక. ఆత్మతో నింపబడిన క్రియలు జరిగించబడిన గాక. క్షేమమైన జీవితములు స్థిరపరచబడిన గాక. ఆమేన్.